ఐవీఎఫ్ ప్రారంభించే ముందు ఫీమేల్కి ఎగ్ క్వాలిటీ డెవలప్మెంట్ కోసము మనం ఏమేం చేస్తే బాగుంటుంది. సో మెయిన్గా 4 పాయింట్స్ డిస్కస్ చేసుకోవచ్చు. ఫీమేల్ డైట్ మెయిన్గా, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ అండ్ మెడికేషన్స్. సో ఈ 4 మీద మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డైట్ తీసుకుంటే హై ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అండ్ లో కార్బోహైడ్రేట్ అండ్ లో ఫ్యాటీ డైట్ తీసుకోవడం మంచిదండి. హై ప్రోటీన్ డైట్ అంటే మనకి నట్స్లోను, స్ప్రౌట్స్లోను, వీటన్నింటిలోనూ ప్రోటీన్స్ బాగుంటాయండి. సో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ తీసుకుంటే మరీ మంచిది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ అంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఎనీ సీజనల్ ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగుంటాయి, ఇవి తీసుకుంటే మంచిది. ఇంకా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే మనము ఎర్లీగా మార్నింగ్ నిద్ర లేవడము, సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వడము, సో 1 అవర్ కనీసం ఎక్సర్సైజ్ అనేది చేయడము, సో క్యాలరీస్ని బర్న్ చేయడము. నెక్స్ట్ హై ప్రోటీన్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైం తీసుకోవడము, సో లంచ్లో కానివ్వండి, బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి ప్రోటీన్ హై కంటెంట్ ఉండేలాగా చూసుకోవడము. నైట్ ఎర్లీగా డిన్నర్ చేయడము, లేట్ డిన్నర్ అండ్ లేట్ స్లీప్ లేకుండా, స్ట్రెస్ లేకుండా లైఫ్ స్టైల్ అనేది ఉండడము, మెడిటేషన్, యోగా ఇటువంటివన్నీ చేయొచ్చండి. చేయడం వల్ల హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మెడిసిన్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది 2 to 3 months ముందుగా. సో ఇవన్నీ చేయడం వల్ల ఎగ్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకొని మంచి సక్సెస్ని సాధించవచ్చు.